Yeah, hello everyone. Good morning. In the last class we have discussed about the sprint ceremonies, right? So sprint ceremonies, as we discussed, in the current day, in the current market and from past few years onwards, every project was using agile methodology. Most of the projects, like about 90% of the projects, are using agile methodology, and we have discussed about the sprint ceremonies, which are the major activities followed throughout the sprint. Either it's a 2 week sprint or a 4 week sprint or whatever it may be. So just before going to start, today I will take the class about the playwright introduction, and I'm not sure whether any new join has been today joined anyone new or not. So just I will give you the brief information what we have discussed yesterday about the sprint ceremonies. Okay, let me share my screen. ఈరోజు ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యారా? ఐ మీన్, హలో. ఎవరన్నా కొత్తగా జాయిన్ అయ్యారండి? అందరూ లాస్ట్ క్లాస్‌లో విన్నారు. హలో. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? Yes, yes, yes. ఓకే. హరీష్, ఎవరైనా జాయిన్ అయ్యారా కొత్తగా ఈరోజు? ఆర్ లాస్ట్ క్లాస్‌లో ఉన్న వాళ్ళేనా వీళ్ళు? జస్ట్ గివ్ మీ మినిట్. ఓకే. సో, స్ప్రింట్‌లో మేజర్‌గా వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ 4 ఆర్ 5 టైప్స్ ఆఫ్ మీటింగ్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అనమాట. జనరల్‌గా దీనితోటే మనకి స్ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి స్ప్రింట్ గోల్స్ అనేవి డిఫైన్ చేస్తారు. జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ అనేది ఆహ్, చెప్పాను కదా! 2 వీక్స్ ఉంటుంది. ఈచ్ వీక్‌లో మనకి ఈచ్ వీక్‌లో 5 డేస్ ఉంటాయి. 5 డేస్‌లో ఎవ్రీ డే 8 అవర్స్ అనమాట. సో, స్ప్రింట్ మొత్తాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే పాయింట్స్ బేస్డ్‌గా కాలిక్యులేట్ చేస్తారు. సో, జనరల్‌గా 1 డేని 1 పాయింట్ అని అంటారు. సో, అట్లా ఎవ్రీ క్యాండిడేట్‌కి ఎంతమందైతే డెవలపర్స్ ఉంటారో, ఎంతమందైతే టెస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ని పాయింట్స్ అనేది చెప్తారనమాట. జనరల్‌గా మనకేంటంటే రిక్వెస్ట్ ఎలా ఉంటాయంటే రిక్వెస్ట్‌లొచ్చేసి మనకి స్టోరీస్ ఉంటాయి. కొన్నిసార్లు టాస్క్‌లుంటాయి. కొన్నిసార్లు ఎపిక్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టాస్క్స్ అనేవి మన ప్రాజెక్ట్స్‌లో వస్తుంటాయన్నమాట. సో, జనరల్‌గా వచ్చేసి యాహ్! జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ చూసారు కదండీ మీరు. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు టోటల్ మొత్తం 4 మీటింగ్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి బ్యాక్‌లాగ్ అనేది కూడా ఉంటుంది. బ్యాక్‌లాగ్ అనేది కంటిన్యూ‌గా రన్ అవుతుంటాయి. దాంట్లో ఏవన్నా ప్రీవియస్‌వి ఉన్నా, కొత్తవేవన్నా మొత్తం వాటి నుంచే తీసుకుంటామనమాట మనం బ్యాక్‌లాగ్ నుంచి. సో, ఫస్ట్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్ ఉంటది. ఇక్కడ జనరల్‌గా అందరూ అటెండ్ అవుతారు. టీమ్ మొత్తం అటెండ్ అవుతారు. డెవలపర్ టీము, టెస్టింగ్ టీము, స్క్రమ్ మాస్టరు, ప్రొడక్ట్ ఓనరు వీళ్ళందరూ జాయిన్ అవుతారు. స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తారు. ఎస్టిమేట్స్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఓపెన్ చేశారు. ఆ స్టోరీని చదివి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసి దానికి ఎస్టిమేషన్ అనేది కూడా ఇస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద స్ప్రింట్ ప్లానింగ్. నెక్స్ట్ వచ్చేసి డైలీ స్టాండప్ మీటింగ్. డైలీ స్టాండప్ మీటింగ్‌లో కూడా అందరూ జాయిన్ అవుతారు. సో, ఎవ్రీవన్ వాళ్ళ యొక్క టాస్క్ గురించి నిన్న ఏం చేశారు, ఈరోజు ఏం చేయబోతారనేది డిస్కస్ చేస్తారనమాట. అంటే డే స్టార్టింగ్‌లో జరిగితే ఈరోజు ఏం చేస్తాము, నిన్న ఏం చేసామని చెప్తాం. అదే డే ఎండింగ్‌లో అయితే ఈరోజు నేను ఇది చేశాను.
రేపు ఇది చేస్తామని చెప్పి స్టేటస్ అనేది ఇస్తారనమాట. అండ్ మీన్‌వైల్ మీకేమన్నా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఏదైనా ఇష్యూస్ ఎక్కడైనా స్ట్రక్ అయినా కానీ అక్కడ మీరు అడగొచ్చు. స్క్రమ్ మాస్టర్‌ని అడగొచ్చు. డెవలపర్‌ని కూడా మీరు అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఎన్ ఆటోమేషన్ టెస్టర్. సో, నేను ఒక ఫ్యూచర్‌ని నేను ఐ మీన్ ఐ వాస్ అనేబుల్ టు రీప్రొడ్యూస్ సినారియో అని చెప్పి చెప్పొచ్చు. సో, వాళ్ళు మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తారు జనరల్‌గా. కొన్నిసార్లు ఏందంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవి కూడా అడగొచ్చు. బట్ డెవలపర్‌కి కూడా తెలియని సమయంలో ఏందంటే మామూలుగా మనకి డైలీ స్టాండప్ మీటింగ్‌లో స్క్రమ్ మాస్టర్ ఉంటారు. ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు. కొన్నిసార్లు బిజినెస్ అనలిస్ట్ కూడా అటెండ్ అవుతారు. అటెండ్ అవుతే వాళ్ళనైనా మనం అడగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ అని ఉంటాయి. స్ప్రింట్ రివ్యూ ఏంటంటే మీరు కంప్లీట్ చేసిన స్టోరీ గానీ, టాస్క్ గానీ మీరు డెమో ఇస్తారనమాట. సో, దాని మీద డిస్కషన్ అనేది జరుగుతుందనమాట. దాని మీద ప్రొడక్ట్ ఓనర్‌కి మీరు డెమో ఇస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రెట్రోస్పెక్టివ్. ఇది లాస్ట్‌లో జరుగుతుందండి. రెట్రోస్పెక్టివ్ ఏందంటే మీరు చేసిన వర్క్ మీరు కంప్లీట్‌గా ఎంటైర్ టీమ్ మొత్తం చేసిన వర్క్ ఎలా 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 ఉందనేది ప్రోగ్రెస్ అనేది డిస్కస్ చేస్తారు. దీంట్లో ఏంటంటే స్క్రమ్ మాస్టరు, ప్రొడక్ట్ ఓనరు, టీమ్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారనమాట. దీంట్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనం ఎలా చేసాము? ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఎక్కడన్నా తప్పులు జరిగాయా లేదనేది ఇందులో డిస్కస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అన్నాం గదా! ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో గూడా మీకు అన్ని ఐటెమ్స్ గురించి జనరల్‌గా అంటే జరగబోయేయి ఉంటాయి కదా! న్యూ టాస్క్‌లు ఉంటాయి గదా! ఆ న్యూ టాస్క్‌ల గురించి మనం డిస్కస్ చేస్తారనమాట. ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో. అండ్ దిస్ ఈస్ అబౌట్ యాహ్! దిస్ ఈస్ అబౌట్ ద స్ప్రింట్ సెరమోనీస్. దట్స్ ఆల్ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇఫ్ ఎనీవన్ న్యూ జాయిన్డ్ ఆర్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో. Okay, if no doubts, then I think I hope you all are clear. Yeah, now I'm just starting about the Playwright. Okay, Playwright అనేది one of the automation tool. It is similar to the Selenium and other tools, whatever the tools available in the market. But this is a latest technology. Means like almost 5 years it's completed. Around uh, around 5 years it's completed. And this is also similar to other automation tools where we can do different types of automation, web testing, mobile testing. Okay, and API testing also we can able to do. So and yeah, and coming to the official website, this is the Playwright official website, playwright.dev. So please you can able to find the latest information from this official website. Okay, so even in the YouTube also you can able to follow the channel Playwright Dev. So that is the official channel. So whenever you follow either in the sorry LinkedIn also you can follow the Playwright Dev channel. So they will update you the latest releases or latest information they pushed into available in the Playwright. Okay, so in the release notes also you can able to find in general, but try to follow the Playwright channel in the Twitter, sorry, not Twitter, in the LinkedIn, so that we can able to understand what are the new things has been released. Even whenever you have add this in your resume, also it will add more value to your profile. Okay, because you are upgrading everything day by day, like release by release. What are the changes? If you are aware of it, then the interview also feel very happy and yeah. So it increase the strength to your profile. ఓకే. సో, దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్‌సైట్. దీంట్లోనే మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదన్నా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే అండి. ప్లీజ్ టేక్ ద స్క్రీన్‌షాట్ ఆఫ్ దిస్ ఇన్ యువర్ లోకల్. playwright.dev. ఓకే. యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్రొడక్షన్ చెప్తాను ఈరోజు. యాహ్! హ్మ్. అండ్ ఐడీ యూజ్ చేసి మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయాలండి. ఇదనే కాదు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో మనకి డిఫరెంట్ ఐడీస్ ఉన్నాయి. ఐడీస్ అంటే మనం కోడ్ ఇక్కడే రాస్తామనమాట. ఓకే. సేమ్ డెవలపర్‌లయితే ఏది వాడతారో అదే మనం వాడతాము. ఇందులో మనకి జావా గూడా కావాల్సొస్తది. బట్ మీకేంటంటే ఆహ్,
వీఎస్ కోడ్ అనేది రేపు ఇన్‌స్టాల్ చేసుకొని ఉంచండి కంపల్సరీ అందరూ. హూఎవర్ ద అటెండీస్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ డౌన్లోడ్ ద వీఎస్ కోడ్. ఇఫ్ యూ ఆర్ ఎన్ యాపిల్ యూజర్ యూ కెన్ డౌన్లోడ్ యాపిల్ మ్యాక్ వెర్షన్. ఇఫ్ యూ ఆర్ ఎ విండోస్ యూజర్ యూ కెన్ ఇన్‌స్టాల్ ద విండోస్ విజువల్ స్టూడియో. Just download it and then double click. No need to install also. Just download it and double click. Tomorrow I will explain you about the how we can install it. Okay. And just a minute. This one. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పర్లేదండి. డౌట్స్ ఉంటే అడగండి. Okay. So now coming to introduction about the test automation. Yeah. Test automation is the practice of using software tools, running the test on the application automatically. Okay. Generally, why we use the automation? Generally, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. ఆటోమేషన్ అసలు మనకి ఎందుకు అవసరం అని చెప్పండి. We can get accurate results. ఓకే. ఎనీ అదర్? యెస్. చాలా మంది ఉన్నారు కదా! చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి. Like పర్వాలేదు. it is used to save time and reduce human errors and increase efficiency, like that. Yes, perfect. యెస్ అండి. ఓకే. వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్ అండి. జనరల్‌గా మనకి పెద్ద పెద్ద అప్లికేషన్స్‌లో చిన్న అప్లికేషన్స్ కాదు. పెద్ద పెద్ద అప్లికేషన్స్‌లో మనం డే టు డే యాక్టివిటీస్ టెస్టింగ్ చేస్తాం. యాస్ ఎ టెస్టర్ రోల్ ఎవ్రీ డే వి యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద స్మోక్ టెస్టింగ్ అండ్ డ్యూరింగ్ ద రిలీజెస్ వి యూజ్డ్ టు పెర్ఫార్మ్ ద రిగ్రెషన్ టెస్టింగ్ రైట్? సో హోప్ యూ ఆర్ అవేర్ అబౌట్ ద స్మోక్ అండ్ ద రిగ్రెషన్. ఇఫ్ ఎనీవన్ డోంట్ నో లెట్ మీ నో. స్మోక్ అంటే ఏంటంటే ఎండ్ టు ఎండ్ లైక్ ద బేసిక్ హ్యాపీ పాత్‌లో మనకి అప్లికేషన్ ఐ మీన్ ఎండ్ టు ఎండ్ వాట్ ఆర్ ద మేజర్ సినారియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం స్మోక్ టెస్టింగ్ కింద కన్సిడర్ చేస్తాము. రిగ్రెషన్ అనేది బేసిక్ రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ లైక్ కంపోనెంట్ వైజే కావచ్చు, లేకపోతే ఒక ఫీచర్ వైజే కావచ్చు, వాటిని మనం రిగ్రెషన్ కింద తీసుకోవచ్చు. సో, ఈ మేజర్ ఫంక్షనాలిటీ గానీ, లాగిన్ ఫంక్షనాలిటీ కానీ కొన్ని మనం ఒక్కొక్క అప్లికేషన్‌లో కొన్ని మేజర్ ఫంక్షనాలిటీస్ చేస్తాము. అవన్నీ స్మోక్ కింద వస్తాయి. సో, డైలీ స్మోక్ కొన్నిసార్లు ఏమైతదంటే కొన్ని అప్లికేషన్స్‌లో 15 మినిట్స్ పడుతుంది. కొన్ని అప్లికేషన్స్‌లో 30 మినిట్స్ పడుతుంది. అదే రిగ్రెషన్ అనుకోండి ఇట్ టేక్స్ మోర్ టైమ్. జనరల్‌గా మనకి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్‌లో ఏంటంటే ఎవ్రీ వీక్ రిలీజ్ ఉండొచ్చు. 2 వీక్స్‌కి ఒకసారి రిలీజ్ ఉంటది. కొన్నిసార్లు కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్‌లో అయితే మంత్లీ 1 రిలీజ్ ఉంటుందండి. సో, ఎవ్రీ రిలీజ్ టైమ్‌లో అన్ని రిగ్రెషన్ టెస్ట్‌లు మనం టెస్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్. సో, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కాస్ట్, టైమ్ ఎఫెక్టివ్ అండ్ అప్లికేషన్ యొక్క హెల్త్ కానీ, రోబస్ట్‌నెస్ కానీ, ఏదైనా ఇష్యూస్ కానీ మనకి ఆటోమేషన్ ద్వారా ఈజీగా కనుక్కోగలుగుతామండి. సో, ఇట్ సేవ్స్ ద టైమ్, మనీ అండ్ యాక్యురసీ ఎవ్రీథింగ్. వి కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్ యూజింగ్ ద ఆటోమేషన్ అనమాట. సో, ఓకే. ఆహ్, సో, జనరల్‌గా మనకు ఆటోమేషన్ ద్వారా ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయనే చెప్తది. ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతదంటే అప్లికేషన్‌లో ఏదైనా పాస్వర్డ్ గానీ, కాన్ఫిగరేషన్ గానీ కొన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటివి కూడా మనం ఈజీగా మనం రిపోర్ట్స్ ద్వారా ఎమ్మటే ఐడెంటిఫై చేయొచ్చు. ఏ స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది? ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎందుకు ఫెయిల్ అయిందనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి రిపోర్ట్స్‌లో వస్తుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ ఏ ఫండమెంటల్ షిఫ్ట్ ఫ్రమ్ మాన్యువల్ రిపిటేటివ్ టెస్టింగ్ టు ద స్ట్రీమ్‌లైన్డ్, కన్సిస్టెంట్ అండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్. సో, ఏవైతే రిపీటెడ్ టాస్క్‌లు ఉంటాయో వాటిని కూడా మనం ఆటోమేట్ చేస్తాము. ఓకే. దిస్ ఈస్ వై వి హావ్ పెర్ఫార్మ్ ద ఆటోమేషన్, టెస్ట్ ఆటోమేషన్. ఓకే. ఇక్కడ చూసినట్టయితే యాక్సెలరేట్ డెలివరీ. ఓకే. జనరల్‌గా మనం సీఐసీడీ పైప్‌లైన్స్‌లోకి మనం రాసిన కోడ్‌ని సీఐసీడీ పైప్‌లైన్స్‌లోకి పుష్ చేస్తాము. సో, పైప్‌లైన్స్ మీరు ఎవ్రీడే ఎప్పుడు కావాలంటే అప్పుడు పైప్‌లైన్స్ అనేవి మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. షెడ్యూలర్స్ అనేవి ఉంటాయి. ఆ షెడ్యూలర్స్ ఏందంటే మీరు రాసిన టెస్ట్ కేసెస్ అన్నీ ఏ టైంలో కావాలి అనుకుంటే ఆ టైంలో రన్ అవుతాయి. జనరల్‌గా మీకు పైప్‌లైన్స్ అంటే నథింగ్ బట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మోక్ టెస్టే ఉండొచ్చు. రిగ్రెషన్ టెస్ట్‌లే ఉండొచ్చు. వీటన్నిటిని ఒక పైప్‌లైన్స్‌లోకి మూవ్ చేసి
CI/CD పైప్‌లైన్స్‌లోకి మూవ్ చేసి మనం ఒక జాబ్ క్రియేట్ చేస్తాము. షెడ్యూలర్ జాబ్ అనేది. అయ్యేంటంటే మనకి స్మోక్ అని పెట్టుకోవచ్చు, రిగ్రెషన్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. సిట్ పెట్టుకోవచ్చు, డెవ్ పెట్టుకోవచ్చు, ప్రీ ప్రొడ్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ చేసుకొని వాటిని మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. స్మోక్ అనుకోండి ఎవ్రీడే రన్ చేస్తాం. రిగ్రెషన్ అయితే వీక్లీ వన్స్ ఆర్ లేకపోతే 2 వీక్స్‌కి ఒకసారి బేస్డ్ ఆన్ అవర్ బిఫోర్ ప్రాజెక్ట్ రిలీజ్ అనమాట. మన ప్రాజెక్ట్‌లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ రిలీజ్ ఉంటుందో అప్పుడు చేస్తాము. జనరల్‌గా ఏందంటే ఇట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ టు డూ వీక్లీ వన్స్ అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ చేయాలి. రిగ్రెషన్ అనేది. స్మోక్ అయితే డైలీ చేస్తామనమాట. అండ్ మనం పైప్‌లైన్స్‌లో మూవ్ చేసాము, షెడ్యూల్ చేసామనుకోండి ఎవ్రీడే రన్ అవుతాయి. ఆ రన్ అయిన రిజల్ట్స్ అనేవి మనం టీమ్స్‌లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్‌లో టీమ్స్ వాడొచ్చు. కొంతమంది జూమ్ వాడొచ్చు. కొంతమంది వేరే డిఫరెంట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ ఇంకా ఏమున్నాయండి మార్కెట్‌లో మనకి టీమ్స్ కనెక్టివిటీ ఏమేముంటాయి? టీమ్స్ ఉంది. ఇంకొక నేమ్ ఉంది. నేను మర్చిపోయాను. స్కైప్ సారీ. కొన్ వెబెక్స్ ఉంటుంది. అహా! నాట్ చాటింగ్‌దండి. చాటింగ్‌ది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అప్లికేషన్ చాటింగ్‌లో ఒకటుంటది. నాకు ఆ పేరు మర్చిపోయాను ఎగ్జాక్ట్‌గా. సో, వాటెవర్ ఇట్ మే బి. వాటెవర్ ద Slack, is it కమ్యూనికేషన్. Slack? యాహ్! స్లాక్ ఎగ్జాక్ట్‌లీ. స్లాక్ ఉంటది. టీమ్స్ ఉంటది. మోస్ట్‌లీ ఎవరైనా ఇదే వాడతారు. కొంతమంది గూగుల్ వాడతారు. ఎందుకంటే వాళ్ళు అవుట్‌లుక్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ టూల్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ టీమ్స్ కూడా ఇస్తారనమాట. బేసిక్ వెర్షన్. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ ద కంపెనీ అండి. కంపెనీకి బడ్జెట్స్ ఉన్నాయనుకోండి మంచి టూల్స్ వాడతారు. లైసెన్స్‌డ్ వెర్షన్ వాడతారు. ఇఫ్ నాట్ దే కెన్ గో ఫర్ ద ఫ్రీ టూల్స్ అనమాట. సో, మనం రన్ చేసిన పైప్‌లైన్స్‌ని కూడా మనకి ఈ స్లాక్‌లో కానీ, టీమ్స్‌లో కానీ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సో, ఆ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయి జనరల్‌గా. మార్నింగ్ టైమ్‌లో అనుకోండి ఒక ఛానెల్‌లో ఉంటది. ఆ ఛానెల్‌లో ఎవరెవరైతే కావాలో డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ వాళ్ళని యాడ్ చేస్తాము. వాళ్ళకి నోటిఫికేషన్ ఎళ్తుంది. సో, మనకి జనరల్‌గా ఏంటి ఈ రిజల్ట్స్ అనేవి మన టెస్ట్ మేనేజర్స్ కానీ, టెస్ట్ లీడ్ కానీ, లేకపోతే స్క్రమ్ మాస్టర్ మన మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తారనమాట. ప్రొడక్ట్ ఓనర్స్. సో, వాళ్ళందరినీ ఒక గ్రూప్‌లో యాడ్ చేస్తాము. ఆ గ్రూప్‌లో మనం పోస్ట్ చేస్తుంటామనమాట. రిజల్ట్స్ స్క్రమ్ కానీ, రిగ్రెషన్ కానీ. సో, అక్కడి నుంచి జనరల్‌గా వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఎన్ని జాబ్స్ ఫెయిల్ అయినాయి, ఎన్ని జాబ్స్ పాస్ అయినాయి. సో, రిపోర్ట్ అంతా వెళ్తుంది. దాంట్లో కూడా అది క్లిక్ చేయగానే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ఛానెల్‌లోనే ఓపెన్ అవుతుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ టెస్ట్ కవరేజ్. సో, చెప్పాను కదా! ఎన్ని టెస్ట్ కేసెస్ అయినా ఉండని కానీ, మనకి ఆటోమేషన్ ద్వారా అవన్నీ మనం ఈజీగా రన్ చేయగలుగుతాము. ఓకే. వన్స్ రైట్ వి క్యాన్ రన్ మల్టిపుల్ టైమ్స్. ఓకే. అండ్ ఇంప్రూవ్ యాక్యురసీ. మనం మనకొచ్చే యాక్యురసీ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. జనరల్‌గా ఏందంటే ఆహ్, మనం మాన్యువల్‌గా వర్క్ చేసినప్పుడు కొన్నిసార్లు కొన్ని మిస్టేక్ చేస్తాము. కానీ జనరల్‌గా సిస్టమ్‌లో మనం ఏదైతే డేటా ఇస్తామో వన్స్ ఒకసారి టెస్ట్ కేస్ పాస్ అయిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ పాస్. Sometimes it may fail. That may be the reason may be different. But the accuracy what we achieve from the uh, manual is more. Like okay, మాన్యువల్‌గా చేసిన దానికంటే ఆటోమేషన్ చేసినప్పుడు యాక్యురసీ బాగా ఉంటుందనమాట. ఓకే. నెక్స్ట్ ఏందంటే మోర్ నంబర్ ఆఫ్ మాన్యువల్ టెస్టర్స్ అనేది అవసరం ఉండదు. రెడ్యూస్ అనేది చేస్తారు. జనరల్‌గా ప్రాజెక్ట్‌లో కూడా సమ్‌టైమ్స్ ఒక ఆటోమేషన్ టెస్టర్ ఉంటారు. వాళ్ళే మాన్యువల్ కూడా చేస్తారు. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అనుకోండి మాన్యువల్ టెస్టర్ ఒకళ్ళుంటారు. ఆటోమేషన్ టెస్టర్‌లు ఒకళ్ళుంటారనమాట. సో, ఓకే. అండ్ జనరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కూడా చేయొచ్చనమాట. మనకి ఆటోమేషన్ యూజ్ చేసి. సో, దిస్ ఈస్ అబౌట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాహ్! సో, స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఉంటుంది మనకి. క్వాలిటీ ఇంప్రూవ్స్ అవుతుంది. అండ్ రీయూజబిలిటీ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేస్తాము. జనరల్‌గా టెస్ట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిపీటెడ్‌గా డిఫరెంట్ వెర్షన్స్‌లో, డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో కూడా డిఫరెంట్ వెర్షన్స్‌లో డిఫరెంట్ వెర్షన్స్ ఇన్ ద సెన్స్ లైక్ సిట్‌లో గానీ, డెవ్‌లో గానీ వేరే ఆర్గ్స్‌లో వేరే ఎన్విరాన్మెంట్స్‌లో కూడా మనం రన్ చేయొచ్చు. అందుకే హై రీయూజబిలిటీ అన్నది. జనరల్‌గా మనం ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ అనుకోండి. డెవ్‌లో చేస్తే డెవ్ ఓపెన్ చేయాలి. డెవ్ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తాడు, రన్ చేస్తాడు. సిట్‌లో టెస్ట్ చేయమంటే సిట్ ఓపెన్ చేయాలి. సిట్‌లో అన్ని టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. కానీ ఇక్కడ ఆటోమేషన్‌లో అనుకోండి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మారుస్తే సరిపోతుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఒక్కటి మారుస్తే సరిపోతుంది అంతే. కొన్ని సినారియోస్‌లో ఏంటంటే లొకేటర్స్ కానీ, ఏయైనా వాల్యూస్ కానీ సిట్‌లో డిఫరెంట్ ఉంటాయి. డెవ్‌లో డిఫరెంట్ ఉంటాయి. బట్ అవి మనం
ఆటోమేషన్‌లో మనం వాటిని కాన్ఫిగర్ చేయొచ్చు. మీరు ఏ ఎన్విరాన్మెంట్ అయితే తీసుకుంటున్నారో, ఆ ఎన్విరాన్మెంట్‌కి ఈ ఈ వేరియబుల్ వాడండి అని చెప్పొచ్చనమాట. సో, అందుకే రీయూజబిలిటీ అనేది మనకి ఆటోమేషన్‌లో బాగా ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా ఆబ్వియస్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తాము. సో, క్వాలిటీ బాగా ఉంటుందనమాట. హ్యూమన్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి సిస్టమే కాబట్టి పర్ఫెక్ట్‌గా, యాక్యురేట్‌గా మనకి వెరిఫై చేస్తుంది. సో, క్వాలిటీ క్యాన్ బి ఇంప్రూవ్డ్. మనకి బగ్స్ ఐడెంటిఫై చేస్తుంది. రిగ్రెషన్‌లో కూడా మనకి బగ్స్‌ని ఐడెంటిఫై చేస్తాము. నెక్స్ట్ సో, దీనివల్ల మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది కదా! సో, దట్ ఈస్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ అనమాట. యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చేసి యాహ్! రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. జనరల్‌గా ఆహ్, ఇది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే రిగ్రెషన్ టైమ్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో, ఆబ్వియస్‌గా టైమ్ సేవ్ అవుతే మనీ అనేది కూడా జనరల్‌గా సేవ్ అవుతుంది కంపెనీకనేది. సో, లాంగ్ టర్మ్ వాల్యూ ద ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద సెటప్ అండ్ ద స్క్రిప్ట్ క్రియేషన్ ఈస్ క్విక్లీ ఆఫ్‌సెట్ బై ద లాంగ్ టర్మ్ సేవింగ్స్. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ప్రైమర్లీ సీన్ ఇన్ ద రెడ్యూస్డ్ మాన్యువల్ టెస్టింగ్ అవర్స్, faster time to market for new features, lower cost for the bug fixes అండ్ ఇంక్రీస్డ్ ఓవరాల్ టీమ్ ప్రొడక్టివిటీ. ఓకే. సో, జనరల్‌గా మాన్యువల్ టెస్టింగ్ హవర్స్ అనేది మాక్సిమం తగ్గిపోతుంది. కొన్ని సినారియోస్‌లో మనం మాన్యువల్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయాల్సొస్తది. సో, అట్లాంటి సినారియోస్‌లో మనం మాన్యువల్ చేస్తాం. రిమైనింగ్ అంతా మనం ఆటోమేషన్ యూజ్ చేస్తాం. దానివల్ల హవర్స్ అనేవి తగ్గిపోతాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఏదన్నా కొత్త ఫీచర్ వచ్చినా కానీ ఆహ్, మనం అది ఎమ్మటే అడాప్ట్ చేసుకొని ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్ రాసేసి ఫాస్ట్‌గా టెస్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ బగ్ ఫిక్సెస్‌ని కూడా ఈజీగా ఐడెంటిఫై బగ్స్ మాన్యువల్ టెస్టింగ్ ద్వారా ఐడెంటిఫై చేసే బగ్స్, ఆటోమేషన్ ద్వారా ఐడెంటిఫై చేసే బగ్స్ మనకి ఫాస్ట్‌గా ఆటోమేషన్ ద్వారా బగ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఫిక్స్ అనేది కూడా ఫాస్ట్‌గా ఇవ్వొచ్చనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఓవరాల్‌గా టీమ్ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. Now let's see about the Playwright. Okay, so what is Playwright? Playwright is a modern open source automation framework developed and maintained by the Microsoft. So this was why it is popular in the sense like Microsoft వాళ్ళు రిలీజ్ చేసిన వర్షన్. సో వీళ్ళు చాలా ఫీచర్స్ అనేవి ఇచ్చారండి. జనరల్‌గా సెలీనియం ఆర్ అదర్ ఈవెన్ కరెంట్‌లీ మార్కెట్‌లో ఉన్న అవైలబుల్ టూల్స్‌తో చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీ. లైక్ మైక్రోసాఫ్ట్ ఈస్ యాస్ యూ అవేర్ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ కంపెనీ. సో, వాళ్ళు రిలీజ్ చేశారు. ఇట్ ఈస్ ఎ ఫ్రీ వెర్షన్ అండ్ ఇన్‌బిల్ట్‌గా సో మెనీ ఫీచర్స్ అనేవి వీళ్ళిచ్చారు. అండ్ ఇట్ ఈస్ వెరీ స్పీడ్. It is very speed when compared to the other tools. So that is the reason in the market it is playing the major role. Okay. So the same it has mentioned. See, fast, reliable, and evergreen. Okay, stays up to date with, and also it supports the multiple browsers. Okay, and it architecture enables stable cross browser automation for today's complex web applications. మన ఎటువంటి వెబ్ అప్లికేషన్స్ అయినా సరే ఎనీ బ్రౌజర్లో క్రోమ్లో కానీ సఫారీలో కానీ ఫైర్ఫాక్స్లో కానీ ఈవెన్ ఇట్ ఇస్ ఎ మొబైల్ అప్లికేషన్ మనం బ్రౌజర్లో కూడా క్రోమ్ బ్రౌజర్లో కానీ సఫారీ బ్రౌజర్లో కానీ మనం టెస్ట్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్లే రైట్. యా. సో before going that, yeah. True cross browser testing. So I told you, right, like we can able to test the application in any browser, web applications like the mobile, Firefox, WebKit. ఓకే. వెబ్‌కిట్‌ని సఫారీ అని కూడా అంటాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆల్సో వి క్యాన్ యూజ్ లైక్ జావాస్క్రిప్ట్, జావా, పైథాన్, డాట్ నెట్, రూబీ అండ్ డిఫరెంట్ ఇంకా రూబీ కూడా ఉందండి. రూబీతో పాటు ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. మీకు ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్. సో, మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఆర్ కామన్ ఇన్ ఆల్ ద అప్లికేషన్స్. బట్ ద ప్లేరైట్ సపోర్ట్స్ ఫ్యూ మోర్ లైక్ రూబీ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి కొత్తగా మార్కెట్‌లో వచ్చిన లాంగ్వేజెస్ అనమాట. వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్ ఈస్ లైక్ ఆటో వెయిటింగ్ అనమాట. బై డిఫాల్ట్ మనకి ప్లేరైట్‌లో ఆటో వెయిటింగ్ అనేది ఉంటుంది. దానికి ఒక కీవర్డ్ అవైట్ అనేది మనం వాడతాము. సో, దానివల్ల ఏంటంటే స్క్రిప్ట్స్ అనేవి ఫెయిల్యూర్ అనేది రాదు. ఫ్లేకీనెస్ అనేది ఉండదనమాట జనరల్‌గా. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. ఓకే. ఫ్లేకీనెస్ అనేది మనకి ప్లేరైట్‌లో అవాయిడ్ అవుతుందనమాట. జనరల్‌గా వేరే వేరే టూల్స్‌లో ఏందంటే ఫ్లేకీనెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండదనమాట. ఓకే. ఆటో వెయిటింగ్ మీన్స్ ఆటోమేటికల్లీ వెయిట్ ఫర్ ద ఎలిమెంట్ టు బి యాక్షనబుల్ విచ్ ఎలిమినేట్స్ ఏ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫ్లేకీనెస్. కొన్నిసార్లు ఏమవుతదంటే మనం రాసిన స్క్రిప్ట్ అనేది ఫాస్ట్‌గా రన్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే
ఎప్పుడైతే అవైటింగ్ అనే కాన్సెప్ట్ ఆటో వెయిటింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామో అంటిల్ అండ్ అన్లెస్ అది ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఒకవేళ ఫైండ్ అవుట్ అవ్వకపోతే ఫెయిల్ అవుతుంది. మీరు 30 సెకండ్స్ వరకు వెయిట్ చేయమని చెప్పారనుకోండి, 30 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. ఒకవేళ 30 సెకండ్స్ వరకు కూడా కనపడకపోతే ఆ లొకేటర్ అనేది కానీ, లేకపోతే ఎలిమెంట్ అనేది కనపడకపోతే ఫెయిల్ అవుతుంది. బట్ అది బైపాస్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి అయితే ఎళ్ళదు. సో, దీనివల్ల ఏమవుతదంటే ఫ్లేకీనెస్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్సెప్షన్. ఫుల్ కంట్రోల్ టు మార్క్స్ అండ్ మోడిఫై నెట్వర్క్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అలవింగ్ టు రోబస్ట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. ఓకే. జనరల్‌గా ఏంటంటే మనకి మాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ మాక్స్ మీద మనకి కంట్రోల్ అనేది ఉంటది. నెట్వర్క్ రిక్వెస్ట్ అనమాట. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. వీటిని కూడా మనం చాలా ఫాస్ట్‌గా యూజ్ చేయొచ్చు. ఎండ్ టు ఎండ్ టెస్టింగ్‌లో నెట్వర్కింగ్ సైడ్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్యారలెల్ ఎగ్జిక్యూషన్. దీంట్లో రాసే టెస్ట్ కేసెస్ అన్నిటిని మనం ప్యారలెల్‌గా రన్ చేయొచ్చు. ఓకే. మీరు డిఫైన్ చేయొచ్చు. మోస్ట్‌లీ జనరల్‌గా ఏందంటే పైప్‌లైన్స్‌లో మనకి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి క్యాన్ సే మీ మీ ప్రాజెక్ట్‌లో ఒక 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. 100 టెస్ట్ కేసెస్‌లో మీరు పైప్‌లైన్ మూవ్ చేశారు. పైప్‌లైన్‌లో జనరల్‌గా ఏందంటే మనం 10 కూడా ఇచ్చుకోవచ్చు. 10 ఇవ్వడం వల్ల ఏమవుతదంటే మనకి లోడ్ అనేది ఎక్కువగా పడుతుంది. సర్వర్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. సో, మాక్సిమం 5-6 ఈస్ రికమెండెడ్ అనమాట. జనరల్‌గా మనం 5-6 టెస్ట్ కేసెస్‌ని ప్యారలెల్‌గా రన్ చేయొచ్చు. ఇలా ప్యారలెల్‌గా రన్ చేయడం వల్ల ఏందంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. త్వరగా మనకి ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుందనమాట. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద ప్యారలెల్ ఎగ్జిక్యూషన్. మనం ప్యారలెల్‌గా టెస్ట్ కేసులనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. యాహ్! నౌ వి కెన్ కంపేర్ విత్ ద ఆల్రెడీ అవైలబుల్ automation tools like Selenium and Cypress. ఓకే. సో, సో యూ మే హాడ్ అబౌట్ ద సమ్ ఓకే. మీలో ఎంతమంది చేశారండి? సెలీనియం ఆల్రెడీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ? నో ఐడియా అండి. నో ఐడియా. ఎనీవన్? ఎనీవన్? గైస్ రిమైనింగ్ అందరూ ఆటోమేషన్ అండ్ నాన్ ఐటీ అండి? ప్లీజ్ ఆన్సర్. గీతిక, అఖిల్, నవీన్. Non-IT. నాన్ ఐటీ. ఓకే. ఫైన్. సో, అర్థమవుతుందండి. పర్వాలేదు చెప్పండి. మీకు అర్థం కాకపోతే చెప్పండి. నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఈరోజు జస్ట్ డెమో మాత్రమే ఇచ్చాము. ప్లీజ్ లెట్ మీ నో. మీకేమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి పర్వాలేదు. రవిచంద్ర మీరు ఐ మీన్ మీకు మాన్యువల్ అండ్ ఆటోమేషన్ ఏమైనా ఐడియా ఉన్నాయండి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మీరు? రమేష్? నాన్-ఐటీ. నాన్ ఐటీ. ఓకే. ఫైన్. నవీన్ అండ్ రమణ? మాన్యువల్ Manual automation idea. లేదు. ఓకే. ఫైన్. ఓకే. 3 పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ అబౌట్ ద మాన్యువల్ అండ్ రిమైనింగ్ ఆర్ నాన్ ఐటీ. ఓకే. ఫైన్ అండి. యాహ్! సో, గో హెడ్. సో, జనరల్‌గా మీరు మార్కెట్‌లో వింటారు కదా! ఆటోమేషన్ టూల్స్ అనేవి మనకి సెలీనియం అనేది ఉన్నాయి. సైప్రస్ అనేవి ఉన్నాయి. సైప్రస్ వినకపోవచ్చు. తక్కువగా వింటారు. బట్ సైప్రస్ అండ్ ప్లేరైట్ ఆర్ వెరీ సిమిలర్ అండి. మార్కెట్‌లో జనరల్‌గా సైప్రస్ వచ్చిన వాళ్ళు గానీ, లేకపోతే ప్లేరైట్ వచ్చిన వాళ్ళు గానీ ఈజీగా రెండిటిని నేర్చుకోగలుగుతారు. కొంచెం కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటది. అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో, జనరల్‌గా ఏంటంటే ఆర్కిటెక్చర్ ఇది మోడర్న్ ఆర్కిటెక్చర్‌ని ఫాలో అవుతుందండి. ఇందులో ఏంటంటే సెలీనియంలో మనకి ఏదైనా వెబ్ డ్రైవర్ ఉంటది. మొత్తాన్ని మనం వెబ్ డ్రైవర్ నుంచి తెచ్చుకుంటాము. ఇక్కడేందంటే వెబ్ సాకెట్స్ ప్లేరైట్‌లో మనకి వెబ్ సాకెట్స్ నుంచి తెచ్చుకుంటాము. ఇక్కడేందంటే ఇన్ బ్రౌజర్ ప్రాక్సీ అనేది ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బ్రౌజర్. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్ అన్నిట్లోనూ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్‌లోనూ అన్నిట్లోనూ మనకి ప్లేరైట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ సెలీనియం కూడా సపోర్ట్ చేస్తుంది. సైప్రస్ ఏందంటే కొంచెం లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. జనరల్ సఫారీలో కానీ, వెబ్‌కిట్‌లో కానీ దీన్ని మనం యూజ్ చేయలేమనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైట్. ఆటో అవైట్ అనేది ప్లేరైట్‌లో బై డిఫాల్ట్ ఉంటుంది. సెలీనియంలో ఏందంటే మనం ఎక్స్‌ప్లిసిట్‌గా రాయాలి. ఏదైనా లొకేటర్ కోసం వెయిట్ చేయండి అని చెప్తే మనం సెపరేట్‌గా రాయాల్సొస్తదనమాట. ఇక్కడేందంటే బై డిఫాల్ట్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి సైప్రస్లో కూడా బై డిఫాల్ట్ ఉంటుంది. సో అందుకే నేను 2 సిమిలర్‌గా ఉంటాయి అని చెప్పాను. ప్లే రైట్ అండ్ సైప్రస్ కొంచెం సిమిలర్‌గా ఉంటాయి. అండ్ నెట్వర్క్ రిలేటెడ్‌గా ఏందంటే దీంట్లో మాక్స్ యూజ్ చేస్తారు. ఇంటర్సెప్షన్ యూజ్ చేస్తారు. ఇందులో ఏందంటే సెలీనియంలో కొంచెం లిమిటెడ్‌గా ఉంటుంది. ఓకే. సైప్రస్‌లో కూడా సేమ్ సిమిలర్ మాకింగ్ మనం బాగా యూజ్ చేయొచ్చు. అండ్ ప్యారలెల్ ఎగ్జిక్యూషన్ ఏందంటే సైప్రస్‌లో మనకి పెయిడ్ వెర్షన్ అండి. వి హావ్ టు పే పెయిడ్ వెర్షన్స్ ఉంటాయి. పెయిడ్ డాష్‌బోర్డ్స్ ఉంటాయన్నమాట. సెలీనియంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. కొంచెం కోడ్ ఎక్స్‌టర్నల్ టూల్స్ యూజ్ చేయాల్సొస్తది. లేకపోతే కొంచెం ఎక్కువగా కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటది. అంత ఈజీగా ఉండదనమాట. ప్లే రైట్‌లో మనం ఈజీగా రాయొచ్చు. ప్యారలెల్ ఎగ్జిక్యూషన్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. బై డిఫాల్ట్‌గా ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. మనం బై డిఫాల్ట్ ఇన్‌బిల్ట్‌గా ఉంటుందనమాట. Yeah. So why choose Playwright in a professional view? Like Playwright is a modern architecture directly address the flakiness and speed issues inherits in the old tools, making it a top choice for the testing scalable complex web applications. మనకి Playwright జనరల్‌గా ఎక్కడ యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్‌లో ఉన్నప్పుడు ఆర్ ఈవెన్ నార్మల్ అప్లికేషన్స్‌లో కానీ కాంప్లెక్స్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఏ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. ఐఆర్‌సీటీసీ ఉందండి. అది కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్. ఎందుకు అనంటే ఒక ఐఆర్‌సీటీసీ మనకి చాలా డిఫరెంట్ ఐ మీన్ ఐఆర్‌సీటీసీ ఆర్ వాటెవర్. నేను ఐఆర్‌సీటీసీ ఎందుకు తీసుకున్నానంటే మనకు జనరల్‌గా తెలిసిన టూల్ కాబట్టి ఐఆర్‌సీటీసీ అని చెప్పాను. జనరల్‌గా దాంట్లో మనకి బుకింగ్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మెసేజ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ట్రిప్స్ రిలేటెడ్ కూడా ఐఆర్‌సీటీసీ వాళ్ళు కొన్ని ట్రిప్స్ రిలీజ్ చేస్తారు. ప్యాకేజెస్ అనమాట. అవి కొన్ని ఉంటాయి. అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తారు. దాంతో పాటు సైడ్‌లకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తుంటాయి. సో, ఇట్లా ఏంటంటే ఒక అప్లికేషన్‌లో మల్టిపుల్ కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతాయి. మల్టిపుల్ ఫీచర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో, అలాంటి అప్లికేషన్స్‌ని మనం కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. జనరల్‌గా ఇప్పుడు మనకు ఫ్లిప్‌కార్టే కానీ, అమెజానే కానీ అట్లా రకరకాల పెద్ద పెద్ద అప్లికేషన్స్ అన్నీ కూడా కొంచెం కాంప్లెక్స్ అప్లికేషన్స్ అంటారు. అలాంటి వాటిని కూడా మనం ఈజీగా టెస్ట్ చేయగలుగుతాము. ఫ్లేకీనెస్ అనేది ఉండదు. చాలా స్పీడ్‌గా ఎగ్జిక్యూషన్ అనేది చేయగలుగుతాము. ప్లేరైట్ టెస్ట్ కేసెస్ యూజ్ చేసి అనమాట. సో, దిస్ ఈస్ అబౌట్ ద ప్లేరైట్. యాహ్! ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ లెట్ మీ నో అండి. అండ్ రేపొచ్చేసి మీరు విజువల్ స్టూడియో కొనండి. జస్ట్ జనరల్‌గా గూగుల్‌లోకొచ్చేసి ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అనండి. ఓకే. మీరు విండోస్ యూజ్ చేస్తే విండోస్ వెర్షన్ డౌన్లోడ్ చేయండి. మ్యాక్ అయితే మ్యాక్ అని డౌన్లోడ్ చేయండి. జస్ట్ ఇక్కడ ఇలా చూసారు కదా! జస్ట్ ఇక్కడ విండోస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి చాలు. ఓకే. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఓకే అండి. జనరల్‌గా ఇది ఎందుకు అనంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుందండి. వేరే టూల్స్ ఉన్నాయి మనకి. మార్కెట్‌లో వేరే టూల్స్ ఉన్నాయి. ఇంటెలిజే ఉంది. ఇంకా లేటెస్ట్ టూల్స్ వచ్చేసి ఏఐ రిలేటెడ్ వచ్చేసి కైరో అని ఉందండి. కైరో కూడా బాగా పాపులర్ అయింది ఈ మధ్య. బట్ అది యూజ్ చేస్తే మీకు స్టార్టింగ్‌లో నేర్చుకుంటున్నారు కాబట్టి అది యూజ్ చేయకపోవడం బెటర్ అనమాట. అందుకే నేను దాంట్లో చెప్పట్లేదు. బట్ లాస్ట్ క్లాస్‌లో మీకు కైరో గురించి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! మనం ఎలా ఇవ్వాలి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేవి, ఏఐకి ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, మనం ఇన్‌స్టాలేషన్ అనేది కూడా ఏఐ ద్వారా కూడా చేయొచ్చండి. జనరల్‌గా మనం ఏ ఏఐది ఉంటదనమాట. మనం ఒకటి ప్లేరైట్ ఐ మీన్ విజువల్ స్టూడియో ప్లే స్టోర్‌లోకెళ్ళి దాంట్లో కూడా ఉంటది. మనకి ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఒక స్టోర్ ఉంటదనమాట. దాంట్లోకెళ్ళి ఏదైనా ఒక రీసెంట్ ఏఐ చాట్ బాట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని నాకు ప్లేరైట్ జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ ఇన్‌స్టాల్ చేయమంటే అది కూడా చేస్తుంది. బట్ యూ షుడ్ నాట్ డూ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్. లైక్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు. మీరు మాన్యువల్‌గా నేర్చుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకే. నేను రేపు మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. నా సిస్టమ్‌లో కూడా నేను అన్‌ఇన్‌స్టాల్ చేశాను. బట్ మీకు రేపు చూపిస్తాను ఎలా చేయాలనేది. బట్ మేక్ ష్యూర్ ప్లీజ్ డౌన్‌లోడ్ ఎవ్రీవన్. అందరి దగ్గర ల్యాప్‌టాప్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ కైండ్లీ ప్లీజ్ ట్రై టు అరేంజ్ ద ల్యాప్‌టాప్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. ల్యాప్‌టాప్స్ ఉంటే ఈజీగా చేయగలుగుతామండి. మొబైల్‌లో అంత ఈజీగా ఉండదు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. యాహ్! యాహ్! హాయ్ రాజేష్. దిస్ ఈస్ అఖిల్. యెస్. ఓకే. ఇందాక స్క్రిప్ట్ గురించి చెప్పారు కదా! సో, ఆటోమేషన్ టెస్టింగ్ మీద ప్రతి ఒక్కసారి స్క్రిప్ట్ అనేది చేంజ్ చేసి
ఆటోమేషన్ చేయాలా? లేకపోతే ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయా? లేకపోతే ఆ స్క్రిప్ట్ వైస్ కొంచెం ఏదన్నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా వేరే కంపెనీకెళ్లారనుకోండి. కొత్త ప్రాజెక్ట్‌లో తీసుకుంటేనేమో స్టార్టింగ్ నుంచి చేయాల్సొస్తుంది. అక్కడి నుంచి మనం మొత్తం మాన్యువల్‌గా రాసుకోవాల్సొస్తదనమాట. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి ఆల్రెడీ డెవలప్ అయినయి ఉంటాయి స్క్రిప్ట్స్. వాటిని మనం టెస్ట్ చేస్తాము. కొన్నిసార్లు కొత్త కొత్త స్టోరీస్ యాడ్ అయితే కొత్త కొత్త స్టోరీస్ రాస్తాము. ఉన్న వాటిని రిగ్రెషన్ రన్ చేస్తాము. స్మోక్ రన్ చేస్తాము. ఏమన్నా మనకి ఇష్యూస్ ఐడెంటిఫై అయితే వాటిని మనం ఫిక్స్ చేస్తామనమాట. సో, న్యూ స్టోరీస్ వచ్చినా కానీ న్యూ స్ప్రింట్స్‌లో న్యూ స్టోరీస్ యాడ్ అవుతుంటాయి కదా! వాటికి మనం రాస్తాము. హై ప్రయారిటీ ఉండి మ్యాండేటరీగా జనరల్‌గా ఏందంటే మాన్యువల్ టెస్టర్స్ చెప్తారు. ఏ ఫీచర్‌ని మనం ఆటోమేట్ చేయాలా వద్దా అనేది వాళ్ళు చెప్తారనమాట. ఏదైతే చేయమని చెప్తారో వాటిని మాత్రమే చేస్తాము. రిమైనింగ్ అవసరం లేదు. అట్లా. ఓకే. థాంక్ యూ. ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి. చెప్పాను గదా! అంటే ఓకే. మీరు మొన్న క్లాస్ అటెండ్ అయ్యారో లేదో. మొన్న అటెండ్ అయ్యారండి మీరు? అయ్యానండి. ఓకే. మోస్ట్‌లీ చాలా వరకేందంటే కొత్త ప్రాజెక్ట్స్ చేసే అవకాశం తక్కువ మందికొస్తది. బట్ కొత్త ప్రాజెక్ట్ మీద చేసిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుందండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం ఎన్విరాన్మెంట్ ఫైల్స్‌ని సెటప్ చేస్తాము. చాలా ఫైల్స్‌ని కాన్ఫిగరేషన్ ఫైల్స్‌ని మనం సెటప్ చేస్తామనమాట. అట్లా. సో, చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఐ మీన్ లెర్నింగ్‌కి చాలా స్కోప్ ఉంటదనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్‌లో ఏందంటే మనం ఈజీగా రాయగలుగుతాం గానీ మనకి అవకాశం రాదు. కొత్తగా రాయడానికి ఎన్విరాన్మెంట్ ఫైల్స్‌ని కానీ, ఏదైనా కొత్తగా సెటప్ చేయడానికి అవకాశం దొరకదు. ఆల్రెడీ ఉంటది కాబట్టి, ఉన్నదాన్నే వాడుకుంటాం గానీ, కొత్తగా రాయడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటదనమాట. ఓకే. హ్మ్. ఎందుకంటే రీసెంట్‌గా నేను లింక్డ్ఇన్‌లో ఇంటెలిజే కోడ్ యూజ్ చేసేటప్పుడు నేను డెవలపర్ దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ చూసా అనమాట. ఆ! సో, ఉంటాయండి. అందుకోసమని మళ్ళీ ఏమైనా ఇన్‌కేస్ ఏదైనా టెస్టింగ్‌కి ఏదైనా ఉన్నా కొంచెం న్యూ స్క్రిప్ట్స్ ఏమన్నా రాస్తారా అనేసి డౌట్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను క్లాస్ అటెండ్ అయ్యాను. బట్ నాకు మీటింగ్ ఉండడం వల్ల మిడిల్ ఆఫ్ సెషన్ నేను ఎండ్ చేయాల్సొచ్చింది. ఓకే. ఓకే. ఫైన్. జనరల్‌గా ఏందంటే ఉంటాయి. కంపల్సరీ ఉంటాయి. మనకి ప్రోగ్రెస్ కూడా ఇస్తాయి. ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్టర్‌గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు మీరు జనరల్‌గా కేటీ ఇచ్చినప్పుడు ఎన్ని టెస్ట్ కేసెస్ కంప్లీట్ అయ్యాయి? ఎన్ని మనం ఇంకా ఆటోమేట్ చేయాలి? ఎన్నున్నాయి పెండింగ్ అనేది చెప్తారు. ఫస్ట్ ఏందంటే జనరల్‌గా హై ప్రయారిటీ తోటి స్టార్ట్ చేస్తాం మనము. హై ప్రయారిటీ తర్వాత మీడియం లెవెల్‌కెళ్తాము. తర్వాత లో లెవెల్‌కెళ్తాం. లో లెవెల్‌వి ఉన్నాయనేవి మొత్తం ఏందంటే అంత అవసరం ఉన్నది. లో లెవెల్‌వి ఎవరు చెయ్యరు జనరల్‌గా. ఆటోమేషన్ చేయాల్సినంత అవసరం లేదు. మనం ఒకవేళ ఖాళీగా ఉంటే చేయమని చెప్తే చేయమంటారు కానీ ఎప్పుడైనా సరే హై లెవెల్ మీడియం లెవెల్ మీడియం ప్రయారిటీ ఉన్నాయి మాత్రమే మనం చేస్తాము. సో, అట్లా. రాజీవ్, ఒక డౌట్ అండి యాక్చువల్‌గా. మీరు చెప్పండి సార్. ఈరోజు క్లాస్‌లో చెప్పారు కదా! ప్యారలెల్‌గా మాక్సిమం 5-6 టెస్ట్ కేసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ యాహ్! చేయాలా? లేకుంటే స్లో అవుతుందని. యాహ్! వి కెన్ డూ 10 థాంక్ అండి. జనరల్‌గా ఐ థింక్ 10 ఆల్సో వి క్యాన్ డూ. బట్ ఏందంటే సర్వర్ మీద బర్డెన్ ఎక్కువ పెరిగి ఓకే. ఓకే. ఆహ్, సర్వర్ అంటే మీద బర్డెన్ ఎక్కువ పెరుగుతుందనమాట. ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, అసలు మీరు ఒక టెస్ట్ కేస్ అంటే ఎలా కన్సిడర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మాన్యువల్ టెస్టర్. ఓకే. ఓకే. నాకు ఈ అప్లికేషన్‌లో ఒక 500 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. మీరు ఆటోమేషన్ చేసేటప్పుడు సేమ్ ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మీరు ఆటోమేట్ కన్వర్ట్ చేస్తారా? లేకుంటే యూ పీపుల్ యాహ్! విల్ డిజైన్ యువర్ ఓన్ టెస్ట్ కేసెస్ టు ఆటోమేట్? యాహ్! జనరల్‌గా ఏంటంటే మనకి మాన్యువల్ టెస్టర్స్ ఉంటారు కదా! ఈ 500 టెస్ట్ కేసెస్‌లో వాళ్ళు టెస్ట్ మేనేజర్‌తో డిస్కస్ చేస్తాం మనం. హ్మ్. హౌ మెనీ టెస్ట్ కేసెస్ నీడ్ టు బి ఆటోమేటెడ్. సో, హ్మ్. వాళ్ళు ఇప్పుడు 500 టెస్ట్ కేసెస్‌ని మనం ఆటోమేట్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్. ఇట్ మే హ్మ్. టేక్ ఈవెన్ 1 ఇయర్ ఆల్సో సమ్‌టైమ్స్ బేస్డ్ ఆన్ ద ఫీచర్‌ని బట్టి. ఇప్పుడు హ్మ్. మనకొక టెస్ట్ కేస్ ఓపెన్ చేసామనుకోండి. దాంట్లో టెస్ట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. హ్మ్. టెస్ట్ స్టెప్స్‌ని బట్టి మనకి మనం ఏం చేస్తామనేది తెలుస్తుంది. అది ఒక అవును. ఇంపార్టెంటా కాదనేది మనకు తెలుస్తది. హ్మ్. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాస్ ఎ మాన్యువల్ టెస్టర్ యూ క్యాన్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే మీరిప్పుడు డైలీ రిగ్రెషన్ కానీ, లేకపోతే రిలీజ్ అప్పుడు కానీ స్మోక్ రన్ చేస్తారు డైలీ. హ్మ్. రిగ్రెషన్ రన్ చేస్తారు డైలీ. స్మోక్ అనేవి 100% ఆటోమేషన్ చేస్తాము. రిగ్రెషన్‌లో ఏంటంటే ఏదైతే మేజర్ ఫంక్షనాలిటీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఒకటి అప్డేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక టికెటే బుక్ చేసుకున్నారనుకోండి. ఐఆర్‌సీటీసీలో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నారు. బట్ ఇంకా టైమ్ ఉంది. మీరు దాన్ని సీట్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఏసీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. లేకపోతే ఒక మీల్స్ ఉంటాయి. వాడు ఐఆర్‌సీటీసీ వాడు మీల్స్ ఇచ్చాడనుకోండి. మీరు ఇంతకుముందు మీల్స్ ఆప్ట్ చేసుకోలేదు. మీరు ఇప్పుడు మీల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే జనరల్‌గా ఏం చేస్తారు? మీ పీఎన్ఆర్ టికెట్ తోటి లాగిన్ అయిపోయి మీరు మీల్స్ కానీ, లేకపోతే వేరే డీటెయిల్స్ కానీ ఏదైనా అప్డేట్ చేస్తారు. సో, ఆ ఫీచర్ అనేది మనకి ఇంపార్టెంటే కానీ అది స్మోక్ కాదు. రిగ్రెషన్ అవుతుందనమాట. ఎందుకంటే ప్రైస్ వాల్యూ చేంజ్ అవుతుంది.
ప్రైస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీల్స్ అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు టికెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా! సో, ఆ ఇంక్రీజ్ అనేది పర్ఫెక్ట్‌గా అయిందా లేదా అనేది మనం కంపల్సరీ టెస్ట్ చేయాల్సొస్తది. సో, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం ఆటోమేషన్ తీసుకుంటాం. కానీ దాన్ని మనం రిగ్రెషన్‌గా తీసుకుంటాం. ఎందుకంటే అప్‌గ్రేడేషన్ అనేది అందరూ చేయరు. కానీ టికెట్ బుకింగ్ అనేది ఎవరైనా చేస్తారు. పీఎన్ఆర్ వెరిఫికేషన్ అనేది ఎవరైనా వెరిఫై చేస్తారు. సో, ఏవైతే మేజర్‌గా డే టు డే డే టు డే టెస్ట్ కేసులు ఏవైతే ఉంటాయో వాటిని మనం స్మోక్‌గా కన్సిడర్ చేస్తాము. రిగ్రెషన్ అనేవి ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మనం కన్సిడర్ చేస్తాము. అండ్ జనరల్‌గా మీరు అడిగిన ఐ మీన్ వాట్ యూ హావ్ సో, మీరు అడిగిన కంపల్సరీ జరుగుతాయన్నమాట. దాంట్లో ఆటోమేషన్ మాన్యువల్ టెస్ట్ అనేది ఏ టెస్ట్ కేస్‌ని ఆటోమేట్ చేయాలని చెప్తారో ఆ టెస్ట్‌ని చేస్తారు. సింపుల్‌గా ఏంటంటే హై ప్రయారిటీ టికెట్స్ అండి. హై ప్రయారిటీ టికెట్స్ అండ్ స్మోక్ టికెట్స్ విల్ బి ఆటోమేటెడ్ ఆన్ ద ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ రిగ్రెషన్ టికెట్స్. ఓకే. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది. మనకు లాగిన్ పేజ్‌లో మెయిన్‌లీ ఏంటి ఉంటుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ బటన్. ఫర్గెట్ పాస్వర్డ్. దిస్ ఇస్ ద హై ఫంక్షనాలిటీ. ఓకే. ఇక్కడ మేము రాసేటప్పుడు ఏం చేస్తామంటే యాక్చువల్‌గా జస్ట్ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్లిక్ ఆన్ ద సబ్మిట్. దీనికి ఒక టెస్ట్ కేస్ రాస్తాం అనమాట. దీనికి మనకు ఒక 5 to 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్. ఆ స్టెప్ అయిన తర్వాత మనం ఫర్గెట్ పాస్వర్డ్ రాస్తాం. ఇదొక సెకండ్ టెస్ట్ కేస్. మీరు ఆటోమేషన్‌లో కంప్లీట్ లాగిన్ పేజ్‌ని ఒక టెస్ట్ కేస్‌లా కన్సిడర్ చేస్తారా? ఏదైతే మాన్యువల్ టెస్ట్ కేస్ ఉందో దాన్ని ఒక టెస్ట్ కేస్‌లా కన్సిడర్ చేస్తారా? ఒక్కొక్క టెస్ట్ కేస్‌ని ఒక్కొక్క టెస్ట్ స్క్రిప్ట్ రాస్తామండి. ఇక్కడ ఆటోమేషన్‌లోనేమో స్క్రిప్ట్ అంటాము. అక్కడేమో కేస్ అంటాము. టెస్ట్ కేస్ ఓకే. అంటాము. ఓకే. ఒక్కొక్కటి రాయాలండి కంపల్సరీ. ఒక్కొక్కటి రాయాలి. ఒక్కొక్కటి ఓకే. రాయాలి. కాకపోతే ఏమవుతదంటే కొన్నిసార్లు ఏందంటే ఇప్పుడు లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇన్‌బాక్స్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ టైమ్ అంటే జస్ట్ టెస్ట్ స్క్రిప్ట్ వైస్‌గా చెప్తున్నాను. ఇన్‌బాక్స్ పేజ్ ఓపెన్ చేస్తాము. ఇప్పుడు జీమెయిల్ ఉంది. లాగిన్ అయ్యాము. ఇన్‌బాక్స్ క్లిక్ చేసాము. ఇన్‌బాక్స్ పేజ్ ఓపెన్ అయిందా లేదా అనేది ఒక టెస్ట్ కేస్ రాసాము. నెక్స్ట్ సెంట్ బాక్స్ క్లిక్ చేస్తాము. ఓకే. సెంట్ బాక్స్ పేజ్ ఓపెన్ అయిందా లేదా అనేది ఒక టెస్ట్ కేస్ రాస్తాము. తర్వాత దాంట్లోనే అంటే టెస్ట్ కేస్ సింగిల్‌గా రాస్తే నేను చెప్తున్నాను. అదొక టెస్ట్ కేస్. డ్రాఫ్ట్ ఒకటుంటది. డ్రాఫ్ట్ ఫోల్డర్‌ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిందా లేదా చూస్తాము. ఇంకా వేరేవి మనం డిలీటెడ్‌వి ఉంటాయి. డిలీటెడ్ క్లిక్ చేసి స్పామ్ ఉంటది. ఇవన్నీ ఏందంటే బేసికల్‌గా ఏమంటారంటే వీటన్నిటికి కూడా ఒక టెస్ట్ కేస్ రాయొచ్చు. ఒక టెస్ట్ స్టోరీ తీసుకొని దాంట్లోనే ఈ కేసెస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ స్టోరీ వైస్‌గా కూడా మనం ఒక టికెట్ రాసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ రిపీటెడే కదా! అన్నిటికి కామన్ ఫంక్షనాలిటీ ఏంది? లాగిన్ అయినాము. జస్ట్ ఒక క్లిక్ ఇస్తున్నాము. లాగిన్ అయినాము. ఇన్‌బాక్స్ మీద క్లిక్ ఇస్తున్నాము. ఓపెన్ అయిందా లేదా? నెక్స్ట్ లాగిన్ అయ్యాము. సెంట్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాము. ఓపెన్ అయిందా లేదా? లాగిన్ అయ్యాము. డిలీటెడ్ స్పామ్ మీద క్లిక్ చేస్తున్నాము. డిలీటెడ్ మీద క్లిక్ చేస్తాం. అన్నీ వన్ క్లిక్ ఫంక్షనాలిటీ. అన్నిటికీ కామన్ ఏంటి? లాగిన్. సో, ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే లాగిన్ అనేది కామన్‌గా రాస్తాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లిక్ ఆన్ ఇన్‌బాక్స్. దాంట్లోనే క్లిక్ ఆన్ స్పామ్, క్లిక్ ఆన్ దీనికి మనం ఒక సినారియో తీసుకోవచ్చు. ఒక న్యూ టెస్ట్ కేస్ క్రియేట్ చేసి మనకి జీరా టికెట్ ఒక టికెట్ క్రియేట్ చేసి జస్ట్ నావిగేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫంక్షనాలిటీ అని పెట్టుకొని ఒక టెస్ట్ కేస్ రాసుకొని దీంట్లో ఇయన్నీ బేసిక్‌గా రాసుకోవచ్చు. రిపీటెడ్ అంటే నేను ఒక సినారియో ఏవైతే రిపీటెడ్‌గా ఉంటాయో వాటన్నిటికి ఈవెన్ దో సెపరేట్ టెస్ట్ కేస్ ఉన్నా గానీ మీరు ఒక టెస్ట్ కేస్ తీసుకొని దాంట్లో ఇవన్నీ లింక్ చేయొచ్చు. లింక్ చేసి మీరు టెస్ట్ స్టెప్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షనాలిటీకే నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాస్తే ఏమవుతదంటే ఇప్పుడు మీరు అన్నట్టు 500 ఉన్నాయి గదా! 500 బేసికల్‌గా 500 రాయం మనం. వాటిని అదే. కుదిస్తారనమాట. 100 టెస్ట్ కేసెస్ చేస్తారు. అవును. అవును. సో, అదే. అది అదే. మాన్యువల్ టెస్టర్‌కి అర్థమవుతది. ఏయి మనం మెర్జ్ చేయొచ్చు. ఈవెన్ మనకైనా అర్థమవుతది. ఇప్పుడు సెంట్ బాక్స్ క్లిక్ చేయి దానికో ఫంక్షనాలిటీ. ఇప్పుడు మీరన్నట్టు ఏందంటే ఫర్గోట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. ఫర్గొట్ పాస్వర్డ్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీచర్. ఓకే. అండ్ లాగిన్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీచర్. బట్ క్లికింగ్ ఆన్ ఈచ్ ఫోల్డర్, క్లికింగ్ ఆన్ ఈచ్ ఫీచర్ లైక్ ఇన్బాక్స్, క్లికింగ్ ఆన్ ఇన్బాక్స్, క్లికింగ్ ఆన్ సెంట్ బాక్స్, క్లికింగ్ ఆన్ డ్రాఫ్ట్ ఐటెమ్ ఈస్ ఎ కామన్ ఫంక్షనాలిటీ. అట్లా కామన్ ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు కూడా అండ్ వన్ స్టెప్ యాక్షన్స్ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని మీరు ఒక సెపరేట్ టెస్ట్ కేస్ రాసుకొని దాంట్లో రాసుకొని వాటిని ఏం చేస్తారంటే లింక్ చేస్తారు. మీరు ఇవి ఏ టెస్ట్ కేసులు అయితే ఉన్నాయో లింక్ టెస్ట్ కేస్ అని ఉంటాయి కదా! వాటిని లింక్ చేసి వీటన్నిటిని మెర్జ్ చేసేసి అయిపోయిందనుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఏవేవైతే టెస్ట్ కేసులు మీరు ఆటోమేట్ చేశారో వాటిని ఆటోమేషన్ స్టేటస్‌ని కంప్లీటెడ్ అండ్ డన్ అని పెడితే అయిపోతది. అట్లా ఓకే. కూడా చేసుకోవచ్చు. అది ఓకే. బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట.
మేము మన కూడా లా అలానే చేస్తాము ఓకే. జనరల్‌గా. మన లాగిన్‌ని, ఫర్గెట్ పాస్వర్డ్‌ని సింగిల్ స్క్రిప్ట్‌లో రాయలేమా? డిఫరెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ తీసుకో ఫీచర్ రైట్. మీరిప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ కొడతారు. అది హ్మ్. వేరే యూఆర్ఎల్‌కెళ్ళిపోతుంది. దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఫీచర్ రైట్. డిఫరెంట్. ఓకే. ఓకే. డిఫరెంట్ ఫీచర్. కాకపోతే మీరొక స్టోరీ తీసుకోవచ్చు. ఒక స్టోరీ తీసుకొని లాగిన్ ఫంక్షనాలిటీలో వీటన్నిటిని రాసుకోవచ్చు. అంటే స్టోరీలో ఇదొక టెస్ట్ కేస్ అవుతది. ఫర్గెట్ పాస్వర్డ్ ఈస్ ఎ డిఫరెంట్ టెస్ట్ కేస్. హుహు. లాగిన్ ఈస్ ఎ డిఫరెంట్ టెస్ట్ కేస్. ఓకే. మీకిప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందనుకోండి. అదొక డిఫరెంట్ టెస్ట్ కేస్. డిఫరెంట్ టెస్ట్ కేస్. ఓకే. అర్థమైంది. ఎందుకంటే కొంతమంది హై సెక్యూరిటీ యూజ్ చేసుకుంటారు. వాళ్ళు పాస్వర్డ్ కొడతారు, ఓటీపీ కొడతారు. అదొక టెస్ట్ కేస్ అవుతది. హుహు. అట్లా. అర్థం. ఓకే. క్లియర్. సో, ఇప్పుడు మీరొక లాగిన్ ఫంక్షనాలిటీ అని ఒక స్టోరీ రాసుకోవచ్చు. ఆ స్టోరీలో మీకు ఈ 3 టెస్ట్ కేసులొస్తాయి. కానీ టెస్ట్ కేసులు మాత్రం విడిగా రాస్తాము. అట్లా. ఓకే. 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 గాట్ ఇట్. యాహ్! యాహ్! ఓకే అండి. ఎనీ అదర్ హావ్ ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ నో అండి. నాన్ ఐటీ వాళ్ళు ప్లీజ్ ట్రై టు మీకు అర్థం అవ్వకపోవచ్చు స్టార్టింగ్‌లోనే. నేను స్లోగానే వెళ్తాను. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి జనరల్‌గా. మీకు ఐ థింక్ మాన్యువల్ టెస్టింగ్ జరుగుతున్నట్టుంది గదండీ! ఎంత వరకయింది క్లాసెస్? సో, గైస్ ప్రజెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అయిపోయిందండి. STLC కంప్లీట్ అయ్యారు. ఓకే. ఎస్‌డిఎల్‌సి. ఓకే. టెస్ట్ కేస్, టెస్ట్ సినారియో మీకు టర్మినాలజీ వచ్చిందండి? ఐ మీన్ టెస్ట్ కేస్ అంటే ఏంటి? టెస్ట్ స్టోరీ అంటే ఏంది? ఐ థింక్ నెక్స్ట్ అవేం క్లాస్‌లో స్టార్ట్ చేయలేదు. సారీ? అవేం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయలేదా? ఓకే దెన్. యాహ్! అవి బేసిక్ టర్మినాలజీ ఏంటంటే మనకి టెస్టింగ్‌లో టెస్ట్ అంటే ఏంది? టెస్ట్ కేస్ అంటే ఏంది? ఇప్పుడు నేను తను డిస్కస్ చేశాం కదా! సారీ ఐ ఫర్గాట్ ద నేమ్. రాజు జస్ట్ ఫర్ నేనే మాన్యువల్ టెస్టింగ్ క్లాస్ నేనే తీసుకుంటున్నాను. ఓకే. ఓకే సార్. యాహ్! ఓకే రాజు. యాహ్! వన్స్ రాజు తీసుకున్న తర్వాత మీకు చాలా వరకు టర్మినాలజీ క్లారిటీ వస్తుంది. శ్రీకాంత్. సారీ శ్రీకాంత్. యాహ్! శ్రీకాంత్ మాన్యువల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చాలా సినారియోస్ అనేవి మీకు కంప్లీట్‌గా అర్థమవుతున్నాయి. నేనేం చెప్తున్నాను ఏంటనేది మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది. బట్ బేసిక్ టర్మినాలజీ అనేది తెలిస్తే మీకు చాలా ఈజీ అవుతుందండి. ప్లే రైట్ ఆటోమేషన్ అయితే చాలా ఈజీ అండి. అండ్ ఏఐలో కూడా మీరు చాట్ బాట్స్ అనేవి వినే ఉంటారు. మార్కెట్‌లో కొన్ని ఆటోమేటిక్‌గా మనం టికెట్ బుకింగ్‌కి గానీ, ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ కూడా మనం దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. కానీ ఏ ఆటోమేట్ చేసినా కానీ వాటికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏందంటే ప్లే రైట్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. సో, ప్లే రైట్‌లో ఏంటంటే ఒక ఫీచర్ అనేది ఉంది. క్లిక్ అండ్ మనం ఏవైతే యాక్షన్స్ చేస్తామో, ఏవైతే ఫంక్షన్స్ చేస్తామో అయి ఆటోమేటిక్‌గా ఆటోమేషన్ కోడ్ అనేది అదే రాసుకుంటదనమాట. సో, అట్లా ఇప్పుడు టికెట్ బుకింగ్‌కి కామన్‌గా ఎవరైనా అదే గదా! ఏవైతే కనిపిస్తాయో వాటిని బుక్ చేసుకుంటారు. ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో వాటిని బుక్ చేసుకుంటారు. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏందంటే ప్లే రైట్ కూడా ఉపయోగపడుతుంది. ఏఐలో చాలా వరకు ఏఐ ఆటోమేటిక్ చాట్ బాట్స్‌లో ఆటోమేటిక్ చాట్ అప్లికేషన్స్‌లో ఇవి యూజ్ చేస్తున్నానన్నమాట బుకింగ్ రిలేటెడ్‌గా. సో, దట్స్ ఆల్ అండి. ఐ హావ్ కంప్లీటెడ్. అండ్ రాజ్ సింగిల్ జస్ట్ ఫైనల్ క్వశ్చన్ హియర్. Yes, అంటే యాక్చువల్‌గా మనం ఆటోమేషన్ స్టార్ట్ చేసేది వన్ స్టేబుల్ ప్రొడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ కదా! మామూలుగా ఇప్పుడు ప్యారలల్‌గా ఆ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ చేయం కదా యూజువల్‌గా. యూజువల్‌గా అయితే చేస్తారండి. అంటే ఇనీషియల్ ఫేజెస్‌లో కాదు. అట్‌లీస్ట్ ఒక మనకి 3 ఆర్ 4 రిలీజెస్ అవుతే చేస్తారు. కొంతమంది ఏందంటే అంత తొందరగా అయితే ఆటోమేషన్ స్టార్ట్ చేయరండి. ఇమ్మీడియేట్‌గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే అయితే చేయరు. ఎందుకంటే స్టార్టింగ్‌లో అట్‌లీస్ట్ ఒక 3, 4 స్ప్రింట్స్ అయితే మనకు కొన్ని బేసిక్ ఫంక్షనాలిటీస్ అనేవి రిలీజ్ అవుతాయి. అవును. కానీ మాన్యువల్ అయితే మనకు ఆటోమేటిక్‌గా చేస్తాం కంపల్సరీ. ఆటోమేషన్ అనేది అది కంపెనీ తీసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతదంటే కెపాసిటీని బట్టి చూస్తారు. ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ ఉంటాడు. వాడికి ఫ్రీగా ఉందనుకోండి, వాడినే రాయమని చెప్తారు. వానికొస్తే ఇప్పుడు మాన్యువల్ టెస్టర్ ఎవరైతే ఉంటారో తనకి ఆటోమేషన్ వస్తే తననే రాయమని చెప్తారు. కానీ తనకి రాదు అనుకోండి, కొత్తగా అయితే తీసుకోరు ఇనీషియల్ ఫేజెస్‌లో. ఎందుకంటే అది బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా! వాళ్ళకి స్టార్టింగ్‌లోనే తీసుకొని ఏం చేస్తారు జనరల్‌గా ఏందంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటిని ఆటోమేషన్ చేయమని చెప్తారు. కొన్ని కొన్ని అట్‌లీస్ట్ ఒక 30 ఆర్ 40% ప్రోగ్రెస్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్‌ని మనం ఆటోమేషన్ చేయడం అనేది యాస్ ఎ బడ్జెట్ వైస్‌గా అయితే చేయొద్దని ఏం లేదు. బట్ ఏదైనా మనీ మ్యాటర్స్ కాబట్టి కంపెనీకి బడ్జెట్ వైస్‌గా చూసుకొని స్లోగా స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. యాహ్! ఇట్లా. థాంక్ యూ. సో
Please let me know if anyone had any doubts. ఈరోజు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి జనరల్‌గా? ఐ మీన్ మీకు If no one has doubts, we'll conclude the call. ఫైనండి. థాంక్స్ ఫర్ జాయినింగ్. Join. Hi everyone. Please join after at least 8:30 to the manual testing class. Okay. 5 minutes you can take and just join. Thanks, Okay. Adesh. యాహ్! Okay. బై.